బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారి కలెక్టరేట్లో కీలకమైన సమావేశానికి హాజరయ్యారు. అధికారులంతా వారి విధుల్లో బిజీగా ఉంటే ఈసారి మాత్రం మొబైల్లో మునిగి తేలుతున్నారు. ఏం చేస్తున్నారని చూస్తే అధికారి గారి భాగోతం బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. కీలకమైన సమావేశం కావడంతో కలెక్టర్లు, జిల్లా పోలీసులు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాల నేతలు వచ్చారు. అయితే ఈ సమావేశానికి హాజరైన అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా మొబైల్లో బిజీగా ఉన్నారు. ఇంతకీ సార్ ఏం చేస్తున్నారనే కదా మీ అనుమానం. చక్కగా ఆన్లైన్ రమ్మి ఆడుకుంటూ కూర్చున్నారు. ఓవైపు కలెక్టర్లు సహా అధికారులంతా ముఖ్యమైన సమావేశంలో బిజీగా ఉంటే సారు గారు మాత్రం తనకేమీ పట్టనట్లు రమ్మి ఆడుతూ బిజీగా గడిపారు. తన మొబైల్లో రమ్మి ఆడుతూ వేరే ప్రపంచంలో మునిగిపోయినట్లు కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా డిఆర్ఓ మలోలా ముఖ్యమైన సమావేశంలో ఇలా రమ్మి ఆడటంపై విమర్శలొచ్చాయి. డిఆర్ఓ మలోలా ఆన్లైన్లో రమ్మి ఆడుతూ వీడియోతో అడ్డంగా దొరికిపోగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ గా స్పందించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆన్లైన్లో రమ్మి ఆడుతున్న డిఆర్ఓ మలోలాపై విచారణకు ఆదేశించారు కలెక్టర్. అసలు ముఖ్యమైన సమావేశం జరుగుతూ ఉండగా ఆన్లైన్ రమ్మి ఎందుకు ఆడాల్సి వచ్చింది అనే దానిపై డిఆర్ఓను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఆయన్ను విచారణ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డిఆర్ఓ మలోలాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్ వినోద్ కుమార్. ఇలాంటి ఘటనల్ని సహించేది లేదన్నారు.